దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి మరొకసారి చేరి వచ్చిన మీకందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాము. చాలా సంతోషం. చక్కని విలువైనటువంటి సమయంలోనికి మనమందరమీ వచ్చి ఉన్నాం. కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగములలో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. నేను చదువుతున్నాను. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు, ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీకు తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇప్పుడు చదవండి. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు, ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. బాగా గమనించండి, ఇక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ఎవరు వీళ్ళు అంటే పిలవబడినటువంటి వారు, దేవుని పని నిమిత్తము ఏర్పాటు చేసుకున్నటువంటి వారు, దేవుని పని నిమిత్తము అభిషేకించబడినటువంటి వారు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు అంటున్నటువంటి మాట మీరు బాగా గమనించినట్లయితే, లేవీయులు మీకు తోడుగా ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ఈ పరిచర్య చేసేటటువంటి వారు దేవుని సందేశాన్ని మీకు అందించేటటువంటి వారు. అయితే మీతో అంటున్నటువంటి మాట, మొట్టమొదటి మాట ఏమంటున్నాడంటే ధైర్యము వహించండి అంటున్నాడు. ఏమంటున్నాడు? పక్కన వాళ్ళతో చెప్పండి, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు, ధైర్యము వహించండి. ఏ విషయంలో ధైర్యాన్ని ప్రజలు కోల్పోతున్నారు? ఇంటి పని ప్రారంభించామో పూర్తవుతుందో లేదో, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, ఈ సంవత్సరం అన్నా పెళ్ళిళ్ళు చేయగలమో లేవో, పిల్లలు చదువుతున్నారు, చదువులు అయిపోవస్తున్నాయి, ఉద్యోగాలు వస్తాయో రావో, నేను చేస్తున్నటువంటి వ్యాపారము అభివృద్ధి చెందుతుందో లేదో, నేను చేస్తున్నటువంటి వ్యవసాయము ఫలభరితముగా మారుతుందో లేదో. ప్రియులారా, అనేక మందిలో అధైర్యము చేకొని ఉంది. ఈ 2025వ సంవత్సరంలో నా దేవుడు మీతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే ధైర్యము వహించండి. నీ వ్యాపారం ఫలభరితముగా మారబోతుంది, నీ వ్యవసాయము అభివృద్ధికరముగా మారబోతుంది, నీ కుటుంబాన్ని దేవుడు అద్భుతముగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ధైర్యము వహించండి. ఈ 2025వ సంవత్సరంలో ధైర్యము కలిగినటువంటి వారిగా దేవుని సన్నిధిలో ఆయన్ని స్తుతించాలి. దేవుడు ఈ 2025వ సంవత్సరంలో మాకు తోడుగా ఉండబోతూ ఉన్నాడు, మమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు, మమ్మల్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నాడు, మా పిల్లలకు మంచి ఉద్యోగాలను ఇవ్వబోతూ ఉన్నాడు, మా వ్యాపారాలు అభివృద్ధి చేయబోతూ ఉన్నాడు, మా వ్యవసాయం ఫలభరితముగా మార్చబోతూ ఉన్నాడు, మా అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. దేవుడు ధైర్యపరిచేటటువంటి దేవుడు. దేవుడు అంటున్నటువంటి మాట ధైర్యంగా ఉండండి. ఏ విషయంలో నువ్వు అధైర్యపడిపోతూ ఉన్నావు? ఆయన ఆరోగ్యమని ఇవ్వగలిగినటువంటి దేవుడు, అధైర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. సమాధానం ఇవ్వగలిగినటువంటి దేవుడు, అధైర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన కుటుంబాన్ని ఎత్తి పట్టుకోగలిగినటువంటి దేవుడు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. యెహోషువ గ్రంథంలో ఇలా అంటాడు, చూడండి 1వ వచనము, యెహోషువ గ్రంథము 1
5వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటకు ఏ మనుషుడను నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషాకు తోడయ్యుండునట్లు నీకును తోడయ్యుందును. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. గట్టిగా చప్పట్లు కొడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, మోషే నాయకత్వములో ఎర్ర సముద్రము చీల్చబడింది. మంచినీళ్ళు బండ నుండి వచ్చినాయి. మేఘస్తంభం ఎండ తగలకుండా కాపాడింది. రాత్రి వేళ భయము లేకుండా అగ్నిస్తంభాన్ని నిలబెట్టాడు. యోర్దాను నదీ తీర ప్రాంతానికి వెళ్ళేసరికి మోషే గారు వీళ్ళను విడిచి ఈ లోక ప్రయాణాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రజలందరిలో అధైర్యం ఏర్పడిపోయింది. అధైర్యం ఏర్పడిపోయినటువంటి ప్రజలను చూసినటువంటి దేవుడు అంటున్నాడు, యెహోషువా, లక్షల మంది ప్రజలు ఉంటే ఒకే ఒక్క వ్యక్తిని పేరు పెట్టి పిలిచాడు. అతని పేరే యెహోషువా. దేవుడు అంటున్నాడు, యెహోషువా భయపడగాక, మోషేకి నేను తోడుగా ఉన్నట్లుగా నేను నీకు కూడా తోడుగా ఉంటాను. యెహోషువాతోనే చెప్పటానికి గల కారణం ఏంటి? లక్షల మంది ప్రజలు ఉన్నారు, లక్షల మందిని నడిపించే నాయకుడు చనిపోయాడు. అయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట యెహోషువాతోనే మాట్లాడుతున్నాడు. యెహోషువాతోనే ఎందుకు మాట్లాడాడు? 40 సంవత్సరాలు నాయకుడుగా ఉన్నటువంటి మోషేకి పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? మోషేని సనుక్కున్నటువంటి వారు ఉన్నారు, మోషే మీద వ్యసన పడినటువంటి వారు ఉన్నారు, మోషే మీద తిరుగుబాటు చేసినటువంటి వారు ఉన్నారు. ఎంతమంది తిరుగుబాటు చేసినా, ఎంతమంది ద్వేషించినా, ఎంతమంది వ్యసనముగా ప్రవర్తించినా, ఎంతమంది సనుగుకున్నా 40 సంవత్సరాలు యెహోషువ మోషేకి పరిచర్య చేశాడు. 40 సంవత్సరాల తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దాకా మోషేతో మాట్లాడాడు. మోషే మాట్లాడినటువంటి మాటలు యెహోషువ విన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటే మోషే యెహోషువతో చెబుతూ ఉన్నాడు. మోషే దేవుడు ఇలాగో మాట్లాడాడని చెప్పి యెహోషువతో ప్రజలతో చెబుతూ ఉన్నారు. ప్రజలు అంటున్నారు, మాతో కూడా మాట్లాడ్డా, నీతో కూడా మాట్లాడినటువంటి దేవుడని ప్రజలు అనుకుంటూ ఉంటే మోషే చెప్పినటువంటి మాటలకు లోబడి మోషేకు పరిచర్య చేశాడు 40 సంవత్సరాలు యెహోషువ. తన విధేయతను చూశాడు, తన లోబడగలిగినటువంటి వ్యక్తిత్వాన్ని చూశాడు, తన తగ్గింపును చూశాడు. మోషే ఈ లోక ప్రయాణం ముగించుకొని వెళ్ళిన తర్వాత నా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువా భయపడగాక, మోషేకి నేను ఎలా తోడుగా ఉండి అద్భుతాలు జరిగించానో, ఆశ్చర్యకార్యాలు జరిగించానో, నేను నీకు తోడుగా ఉండి నిన్ను బయలుపరుస్తాను, ధైర్యపరుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట చదవండి, ఆ మాట చదవండి. నీవు బ్రతుకు దినములన్నీయు ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. ఎంత గొప్ప ధైర్యం అండి. మోషే ఎర్ర సముద్రం వైపు చేయి చాపు, కర్ర చూపు, సముద్రాన్ని 2 పాయలుగా చేయబోతున్నాను. మోషేని ధైర్యపరిచి ఎర్ర సముద్రం వైపు కర్ర చాపితే 2 పాయలుగా చీలిపోయింది. ప్రియులారా, బాగా గమనించండి. ఈరోజు యెహోషువతో అంటున్నాడు, మోషేకి తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను. అధైర్యపడకు, ధైర్యంగా ఉండు. నువ్వు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలబడలేడు. దేవునికి స్తోత్రం. ఇంకా చదవండి, అక్కడ అంటాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. దేవునికి స్తోత్రం. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను,
నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. దేవుడు అంటున్నాడు ఈరోజు ఒక వాగ్దానము, ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నీ అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాను. ఆమెన్. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. సమాధానము లేనటువంటి నీ కుటుంబంలో సమాధానం ఇవ్వబోతూ ఉన్నాను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నీ వ్యాపారాన్ని నేను అభివృద్ధి చేయబోతున్నాను. నీ వ్యవసాయాన్ని ఫలభరితముగా మార్చబోతూ ఉన్నాను. నమ్మితే ఒక స్తోత్రం చేస్తారా సంతోషంగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, నేను ఒక మాటను మీ ముందుంచాను. రెండవ మాటలోనికి వెళ్ళిపోతున్నాను. ఏమంటున్నాడు? లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు, ధైర్యము కలిగి ఉండండి, ధైర్యము కలిగి ఉండండి అనేటటువంటి మాట మీ ముందుంచాను. యెహోషువతో ధైర్యంగా ఉండమన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. యోర్దాను నదిలో యాజకుల పాదాలు మోపంగలోనే యోర్దాను ఎగువకు పాకిందంట. దిగువకు పాకాల్సినటువంటి నది ఎగువకు పాకి రాశిగా నిలిచిపోయిందట. ఎరుకో గోడలు బూడిద రాలిపోయినట్లు రాలిపోయినాయంట. ప్రియులరా, దేవుడు తోడుగా ఉంటాడు. భయపడగా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎలా ఉండాలంట మనము? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. రెండవ మాటను మీ మధ్యన ఉంచుతాను. ఏమంటున్నాడో చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథములో 19వ అధ్యాయం 11వ వచనములో ఇలాగ రాయబడి ఉంటుంది. పదకొండులో మనం చదివినటువంటి మాటల్లో ధైర్యము వహించుడి అనేటటువంటి మాట పక్కనే ఉంటుంది. మేలు చేయుటకై. ఏం చేస్తాడంట దేవుడు? మేలు చేసేటటువంటి దేవుడట. ప్రియులారా, ఎంతమందికి దేవుడు మేలు చేయాలని చేతులెత్తండి. అందరికీ ఉందా మేలు చేయాలని? అందరికీ ఉండేటటువంటి ఆశ, దేవుడు నాకు మేలు చేయాలి. చాలామంది ఈ ఆశ కలిగి ఉంటారు. కొద్దిమంది ఆయన మేలులు పొందుకోలేకపోతూ ఉంటారు, కొద్దిమంది ఆయన మేలులు పొందుకుంటూ ఉంటారు. మేలులు పొందుకున్నటువంటి వారిని చూసి వారు అనుకుంటారు, మేమెందుకు మేలులు పొందుకోలేకపోతున్నాం అనుకుంటారు. బాగా గమనించండి. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నువ్వు నేను ఆయన ద్వారా వచ్చేటటువంటి మేలులు మనం పొందుకోవాలి అంటే మీకు ఒక చిన్న మాటను చూపిస్తాను. చూడండి, పరిశుద్ధ లేఖన భాగములలో నుండి గలతీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పక్కనే ఉండిద్ది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 170వ పేజీ. యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీ విశ్వాసము వలన మీరు ఎలా ఉన్నారు అంటే దేవుని కుమారులుగా ఉన్నారు, కుమార్తెలుగా ఉన్నారు. స్తోత్రం చేద్దామా? మీ విశ్వాసము వలన ఎలా ఉన్నారంట? దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఉన్నారంట. దేని వలన ఉన్నారు మీరు దేవుని కుమారులుగా, కుమార్తెలుగా? విశ్వాసము వలన. మీలో ఉన్నటువంటి విశ్వాసమును చూసి దేవుడు మిమ్మల్ని కుమారులుగాను కుమార్తెలుగాను చేసుకున్నారంట. దేవునికి స్తోత్రం చేద్దామా? ఒక రాజుకి కుమార్తె అయితేనో కుమారుడైతేనో వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. బాగా గమనించండి. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబములో మనం కుమారులముగా కుమార్తెలముగా ఉంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ ఇక్కడ అంటున్నాడు,
భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మన వలన చేసుకున్నాడట. ఎందును బట్టి ఆయన కుమారులుగా మన వలన చేసుకున్నాడు, ఎందును బట్టి ఆయన కుమార్తెలుగా మన వలన చేసుకున్నాడు అంటే మనలో ఉన్నటువంటి విశ్వాసమును చూసి నా కుమారుడా నా కుమార్తె అంటున్నాడు. మనలో అలాంటి విశ్వాసము మనలో గనక ఉంటే ఆయన అంటున్నాడు, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి అని. మనలో ఉన్నటువంటి విశ్వాసమును చూసి దేవుని కుమారులై ఉన్నాము, క్రీస్తులోకి బాప్టిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం చేద్దామా. ఎవరిని ధరించుకొని ఉన్నామంట? తెల్ల వస్త్రములు ధరించుకున్నామనుకోండి, ఎంత జాగ్రత్తగా ఉంటాం చెప్పండి. కుర్చీలో మరకేమైనా ఉంటుందా, మట్టి ఏమైనా ఉంటుందా అని ఆలోచిస్తామా, ఆలోచించమా? బాగా గమనించండి. మంచి కొత్త బట్టలు దొడుక్కున్నామనుకోండి, మనం ప్రయాణం చేసేటప్పుడు కానీ, కూర్చునేటప్పుడు కానీ, లేసేటప్పుడు కానీ, బఫేలో తినేటప్పుడు భలే జాగ్రత్తగా ఉంటారు కొత్త గుడ్లు వేసుకునేటువంటి వాళ్ళు. ఎందుకంటే వెనకమాల వాళ్ళు సాంబార్ పోతారేమోనని. అవునా కదమ్మా? చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ మీరందరూ ఏమి ధరించుకొని ఉన్నారు అంటే క్రీస్తును ధరించుకొని ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని ధరించుకున్నామంటే మనమందరమీ క్రీస్తును ధరించుకొని ఉన్నాం. ఎప్పుడైతే క్రీస్తును మనం ధరించుకుంటామో మనలో ప్రేమ ఉంటుంది. క్రీస్తుని ఎప్పుడైతే మనం ధరించుకుంటామో మనలో దీర్ఘశాంతం ఉంటుంది. క్రీస్తుని మనం ఎప్పుడైతే ధరించుకుంటామో మనలో దయాళత్వం ఉంటుంది. ప్రియులారా గమనించండి, క్రీస్తుని ధరించుకున్నప్పుడు ఆయన నీకేం చేస్తాడంట? మేలు చేస్తాడంట. ఇందాక అందరూ ఎత్తారు కదా, నాకు మేలు కావాలని ఎత్తారు కదా, అవునా కాదా? ఇప్పుడు మేలు మనకి రావాలి అంటే, దేవుని ద్వారా మేలు మనం పొందుకోవాలి అంటే ఇక్కడ లేఖన భాగములు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే క్రీస్తును మనము ధరించుకొని ఉండాలి. క్రీస్తును మనం గనక ధరించుకొని గనక ఉంటే మన జీవితాలలో, మన నోటి మాటలలో, మన నడవడికలో, మన ప్రవర్తనలో ఒక మార్పు కలుగుతుంది. ఆ మార్పును చూసినటువంటి దేవుడు మేలు చేస్తాడంట. అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఆరోగ్యమునిస్తాడంట. దేవునికి స్తోత్రం చేద్దామా. క్రీస్తుని ధరించుకున్నటువంటి వారికి మేలే చేస్తాడు. ప్రియులారా గమనించండి, క్రీస్తుని అంగీకరించింది క్రీస్తు ద్వారానే నా వ్యాధి తగ్గిపోతుంది అనుకుంది. ఎంతమంది ఏమన్నా ఆయన వస్త్రాన్ని ముట్టడానికి వెళ్ళింది, ఆయన వస్త్రం ముట్టింది, స్వస్థత పొందుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తుని ధరించుకుంది, క్రీస్తుని అంగీకరించింది. ఈయన గనక ఈ ఇంటిలో నుంచి గనక పోతే నాకు మళ్ళీ అవకాశం వచ్చిద్దో లేదో, నా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఏమైనా అనుకొని నాకు సంబంధమే లేదనుకొని బుడ్డిలో అత్తరు తీసుకొని పరిచయ ఇంటికి వెళ్ళి ఆయన పాదాల మీద పోసి కన్నీళ్లతో తల వెంట్రుకలతో తుడిసిందట. ప్రియులారా గమనించండి, ఆమె పాపములన్నీ తొలగిపోయి ఈరోజు నువ్వు మేలు పొందుకోవాలంటే మొదట నువ్వు క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని నువ్వు ధరించుకుంటే నీ నోటి మాటలలో ఒక మార్పు వస్తుంది. ఆ మార్పు చూసినటువంటి ప్రజలు అంటారు, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ భాష మారిపోయింది అని, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె నడవడిక మారిపోయిందని, దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె స్థితి మారిపోయిందని. ప్రియులారా గమనించండి, మనం ఎవరిని ధరించుకోవాలి అంటే క్రీస్తును మనం ధరించుకోవాలి. క్రీస్తు ప్రేమ మనలో అగపడాలి. మనం వేసుకున్నటువంటి వస్త్రము ముందల అగపడకూడదు, కానీ ఆయనలో ఉన్నటువంటి ప్రేమ ప్రజలకు కనిపించాలి.
ఆయనలో ఉన్నటువంటి దీర్ఘశాంతము ప్రజలకు కనిపించాలి. నిన్ను చూడంగలోనే ప్రభువు కనిపించాలి. దేవునికి స్తోత్రం. నిన్ను చూడంగలోనే ఏం కనిపించాలి? ప్రభువును కనిపించాలి. ప్రభు మాటలు కనిపించాలి. ప్రియులారా, గమనించాలి. క్రీస్తును మనం ధరించుకున్నామా? మొట్టమొదటిగా మనం చెప్పే ఒక మాట, ధైర్యము వహించండి. ధైర్యము వహించేటువంటి మనకి మేలే చేస్తాడు. భయపడకండి, ధైర్యము వహించండి. ధైర్యము నువ్వు గనక వహించాలి అంటే నువ్వు దేవునికి లోబడినటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. అప్పుడు నీకు ధైర్యపరుస్తాడు నా దేవుడు. యెహోషువ పరిచారకుడుగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? సంవత్సరమా? 40 సంవత్సరాలు. ఒక్కసారి ఆలోచన చేయండి. 4 సంవత్సరాలు ఉండో, 5 సంవత్సరాలు ఉండో, 6 సంవత్సరాలు ఉండో, మేము మాతోటి దేవుడు మాట్లాడాడు అంటారు. లేకపోతే మేము ఇంకొక పద్ధతిలో మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, గమనించండి. 40 సంవత్సరాలు ఒక దైవ సేవకుడిని వెంబడిస్తే దేవుడు అప్పుడు మాట్లాడాడు. ఆలోచన చేద్దాం. అందుకే అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు, ధైర్యము వహించండి, మేలు చేయుటకై మీ వస్త్రములను మార్చుకొనుడి, క్రీస్తుని ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలంట? మేము ప్రార్థనకి వెళుతున్నాము అంటారు. వాళ్ళ ముఖాలు ఎప్పుడు కూడా సీరియస్ అనేటటువంటి వస్త్రం ధరించుకొని ఉంటారు. అవునా కదమ్మా? ఆ వస్త్రం చాలా ప్రమాదకరమైనటువంటిది. అబద్ధము అనేటటువంటి వస్త్రం ధరించుకుంటారు. వాళ్ళని చూడంలోనే ప్రజలు అనుకుంటారు, వీళ్ళొట్టి అబద్ధాలు చెబుతుంటారా అంటుంటారు. సాడీ కోరి మాటలు అనేటటువంటి వస్త్రం ఒకటి ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. వాళ్ళని చూడంలోనే ఎవరొకరి మీద సాడీలు చెప్పడానికి వస్తున్నారా అనుకుంటుంటారు. కానీ నిన్ను చూడంలోనే క్రీస్తు ప్రేమ వీరి మధ్యలో దొరుకుతుంది అన్నటువంటి మాట ప్రజలలో రాగలిగిన రోజున నా యేసయ్య నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి మేలు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి 2 విషయాలు. ఒకటి, ధైర్యము వహించండి. రెండవది, మేలు చేస్తాడు నా దేవుడు. మేలు చెయ్యాలి అంటే నీ వస్త్రం మార్చుకోవాలి, క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకున్నట్లుగైతే నీకు మేలే చేస్తాడు, నీకు కీడు చేసేటటువంటి దేవుడు కాదు. 3వ విషయాన్ని చెప్పి నా ప్రసంగాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, పరిశుద్ధ లేఖన భాగములలో నుండి ఆ మాట, 3వ మాట అక్కడ రాయబడి ఉంది. చదవండి ఆ మాట. యెహోషువ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 9వ అధ్యాయము 19వ అధ్యాయము 11వ వచనం చివర్లో ఉండిద్ది. యెహోవా మీకు తోడుగా ఉంటాడు. ఎలా ఉంటాడంటే దేవుడు ఈ 2025వ సంవత్సరం అంతయు దేవుడు మీకు తోడుగా ఉంటాడంట. ఆమెన్ చెప్దామా? ఆమెన్. బిగ్గరగా చెప్దాం. యెహోవా మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్. పరిశుద్ధ లేఖన భాగములలో గనక మనం చూస్తే యేసోబుకు దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? ఈరోజు అంటున్నాడు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. బాగా గమనించండి. ఇక్కడ కనుక మనం చూసినట్లుగైతే తోడుగా లేవీకాండము 26వ అధ్యాయము, లేవీకాండము 26వ అధ్యాయము 12వ వచనము. 26వ అధ్యాయము 12వ వచనము. చదవండి ఆ మాట. నేను మీ మధ్యన నడిచెదను, మీకు దేవుడనై యుందును,
మీరు నా ప్రజలయ్యుందురు, మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించి తిని, నేను మీ దేవుడైనటువంటి యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మలను నిలువుగా నడవజేసేదను. దేవునికి స్తోత్రం చేద్దామా? ఇక్కడ అంటున్నాడు మీ మధ్యలో నడుస్తాను అంటున్నాడు. ఎక్కడ నడుస్తాడంట? మీ మధ్యలో నడిచి మీ మెడ మీద ఉన్నటువంటి కాడి పొలుపులను తెంపేసి మిమ్మల్ని నిలువుగా నడుపుతాను. ఎద్దుకు కాడి ఉంటే ఎలా నడుస్తుంది చెప్పండి? ఎద్దుకు కాడి ఆడ పెడతారు, ఎద్దుకి మెడ మీద పెడతారా పెట్టరా? ఈ మెడ మీద ఎద్దు కాడి ఉందనుకోండి, ఎద్దు ఎట్లా నడిచిద్ది? ఒక పక్కకు నడుస్తూ ఉండిద్ది, వంగి నడుస్తూ ఉండిద్ది. దేవుడు అంటున్నాడు, మీరు మొయ్యలేనటువంటి భారముతో మీరున్నారు. నేను మీ మధ్యన నడిచి మీ మీద ఉన్నటువంటి ఆ బరువులను తీసివేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనతో గనక నడిస్తే మన మీద ఉన్నటువంటి భారము మనం మొయ్యాల్సిన అవసరం లేదు, దేవుడే మొయ్యునుగాక. ఆమెన్. ఇశ్రాయేలు ప్రజలు మొరపెడుతూ ఉన్నారు, అయ్యా ఈ భారము మేము భరించలేకపోతున్నామయ్యా, ఈ కొరడా దెబ్బలు మేము తినలేకపోతున్నామయ్యా, ఈ పని మేము చేయలేకపోతున్నాం, ఈ బానిస బ్రతుకు మాకు భారముగా ఉన్నది. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టారో ఆ మొరను ఆలకించిన దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటి అంటే, వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ భారమును నేను తీసివేసి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ ఆలోచన కలిగి ఉన్నాడో వెంటనే మోషేను నాయకుడిగా నియమించి మోషే నాయకత్వంలో ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలందరినీ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడట. ఆ నడిపిస్తున్నటువంటి సమయంలో పలుకుచున్నటువంటి మాటలు, నేను మీ మధ్యలో నడుస్తాను, మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, మీరు ఐగుప్తులో ఉన్నటువంటి వారికి మీరు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించాను బయటికి, నేను మీ దేవుడనైనటువంటి యెహోవా. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, 2025 సంవత్సరంలో దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను మీ మధ్యన నడుస్తాను, మీ భారాన్ని మీ మీద నుండి తొలగిస్తాను, మిమ్మల్ని నిలువుగా నడవజేస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి! దేవుడు మనతో నడిస్తే, దేవుడు మనకు తోడుగా ఉంటే మన భారము మనం మొయ్యాల్సిన అవసరం ఏం లేదు. దేవుడు మనకి తోడుగా ఉంటే మన పాప భారం అంతయు ఆయన మోస్తాడంట. ఎంతమందికి కావాలి ఆయన తోడు చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. యేసోబుకు తోడుగా ఉంటే రంగు వస్త్రములు, విచిత్రమైనటువంటి అంగీలు తండ్రి కుట్టించాడంట. ఎవరు కుట్టించారంట? తండ్రి కుట్టించాడంట. విచిత్రమైనటువంటి అంగీలు. దేవుడు తోడుగా ఉంటే వాళ్ళ వస్త్రములు ఎలా ఉన్నాయంట? విచిత్రమైనటువంటి అంగీలు. ఎవరు చూసినా కూడా ఆ అంగీని ఆశ్చర్యం వేస్తూ ఉందంట. అలాంటి వస్త్రములు ధరించుకున్నాడు యేసోబు గారు.
వ్యసన పడినటువంటి అన్నదమ్ముళ్ళు గుంటలోకి తోసేసి బానిస వస్త్రాలు ధరింపజేశారు. బాగా గమనించండి. వ్యసన పడినటువంటి అన్నదమ్ముళ్ళు గుంటలోనికి తోసివేసి బానిస వస్త్రాలను ధరింపజేశారు. ఆ బానిస వస్త్రాలను చూసినటువంటి నా దేవుడు వెంటనే ఎక్కడేం చేశాడంట? మేనేజర్ వస్త్రాలు ధరింపజేశాడంట. దేవునికి స్తోత్రం. ఆ ఇంటి వారితో మాట్లాడి, నేను నా యేసోబుకు తోడుగా ఉన్నాను, మీ బానిస వస్త్రాలు తీసివేసి అతనికి యజమానుడు అంటే ఏమంటారు అతన్ని? రాజు కాదు, ఆయన అనేది మేనేజర్ వస్త్రాలు ధరించేసేసాడంట. ఆ ఇంటి మీద అంతటి మీద విజయం సాధించాడు. ఆ మేనేజర్ వస్త్రాలను చూసినటువంటి స్త్రీ పాపములో పడిపోతే వెంటనే ఏమొచ్చినాయి అంట? శరసాల వస్త్రములు వచ్చినాయి అంట. ఆ శరసాలలో కూడా నా దేవుడు తోడుగా ఉండి ఏం చేశాడంట? రాజవస్త్రములను ధరింపజేశాడంట. గట్టిగా చప్పట్లు కొడి దేవుని నామాన్ని మహిమపడతాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు, విచిత్రమైనటువంటి వస్త్రములు వేసుకున్నాడు. అన్నదమ్ముళ్ళు చూసి వ్యసనపడి గుంటలో త్రోసివేసి బానిసగా అమ్మివేసి బానిస వస్త్రాలు ధరింపజేస్తే నా దేవుడు చూసి ఆ ఇంటి యజమానుడితో మాట్లాడి మేనేజర్ వస్త్రములు వేపించాడంట. ఈ మేనేజర్ వస్త్రములు వేసుకున్నప్పుడు ఒక స్త్రీకి పాపము కలిగింది హృదయంలో. ఈ పాపం అతనికి ఏ వస్త్రములు ధరింపజేసిందంటే శరసాల వస్త్రములు ధరింపజేసింది. శరసాల వస్త్రములు తెలుసుగా, ఒక డ్రాయరు, ఒక బాడీ, నెంబర్ వేసి ఉంటుంది. ఆ శరసాల వస్త్రములు వేసుకొని శరసాలలో ఉంటే నా దేవుడు అక్కడ కూడా తోడుగా ఉండి శరసాల వస్త్రములను తీసివేసి రాజవస్త్రములను ధరింపజేశాడంట. ప్రియులారా గమనించు, దేవుడు నీకు తోడుగా ఉంటే నీ వస్త్రాలలో మార్పు కలుగుతూ ఉంటుంది, నీ జీవితంలో మార్పులు కలుగుతూ ఉంటాయి. హాని చేసేటటువంటి వాడు చేస్తూనే ఉంటాడు, నా దేవుడు తోడుగా ఉండి ఒక్కొక్క మెట్టు నిన్ను ఎక్కిస్తానే ఉంటాడు. అవునా కదా? అవునా కదా? ఆమేన్, హల్లెలూయా. హాని చేసేటటువంటి వాడు చేస్తూనే ఉంటాడు, మన దేవుడు మాత్రం మనకు తోడుగా ఉండి ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తానే ఉంటాడు. దీంట్లో సందేహం ఏమి లేదు. కనుక ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మీకు తోడయ్యుండి మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఒక్కొక్క మెట్టు ఎక్కించి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మిమ్మల్ని ఎక్కించునుగాక. ఆమేన్. ఈ 2025వ సంవత్సరంలో చెబుతున్నటువంటి మాట, ధైర్యము వహించండి, మేలు చేస్తాను. చెప్పండి, ధైర్యము వహించండి, మేలు చేస్తాను, నేను మీతో కూడా ఉంటాను. చెప్పండి పక్కన వాళ్ళతో చెప్పండి, ధైర్యము వహించండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, దేవుడు మీతో కూడా నడుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా మీ దగ్గరకు వచ్చి ఒక ప్రాబ్లం గనక చెబితే, ఎవరైనా గనక కుటుంబ సమస్యలు గనక చెప్పుకుంటే మీ దగ్గరికి వచ్చి నేను చెప్పేది ఒకే మాట, వారి చేతులు పట్టుకొని ధైర్యంగా ఉండు, మీకోసం మేము ప్రార్థన చేస్తాము, మీకు దేవుడు తోడుగా ఉంటాడు, మీకు మేలు చేస్తాడు, మీ కుటుంబంతో దేవుడు నడవబోతున్నాడని చెప్పండి. మీ నోటి మాటలు వినిన దేవుడు ఆ కుటుంబానికి తోడై ఉండను గాక. ఎవరిని కూడా బలహీనపరిచేటటువంటి మాటలు మాట్లాడద్దు, మన నోటి గుండా రాకూడదు. ఎవరిని కూడా అధైర్యపరిచేటటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. మనం ధైర్యం చెప్పేటటువంటి మాటలు మాట్లాడాలి, ధైర్యంగా ఉండండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మీకోసం మేము ప్రార్థన చేస్తాము, దేవుడు మీ మధ్యన నడుస్తాడు, మీకున్నటువంటి కలవరాన్ని తీసివేస్తాడు, మీకున్నటువంటి ఆర్థిక సమస్యను తీసివేస్తాడు, మీకున్నటువంటి అనారోగ్యాన్ని తీసివేస్తాడు, మీ పంటను ఫలభరితముగా మారుస్తాడు, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయబోతున్నాడు. ధైర్యంగా చెప్పండి, మీ నోటి మాటలు నా దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి అక్కడ అంటాడు, ఇంకొక మాట అంటాడు, నిర్గమకాండము 14వ అధ్యాయం 19వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయము 19వ వచనము. నిర్గమకాండము 14వ అధ్యాయము 19వ వచనము.
19వ వచనము. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమున ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వీరికి వెలుగునిచ్చిన గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. దేవునికి స్తోత్రం చేద్దామా. దేవుడు ఇశ్రాయేళ్ల ప్రజల మధ్యలో నడిస్తే శత్రువులకి చీకటి కలిగిందంట, దేవుని బిడ్డలకు వెలుగు కలిగిందంట. శత్రువులు సమీపముగా కూడా రాలేదంట, దూరం అయిపోయారంట. ఈరోజు ధైర్యంగా చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, దేవుడు మీతో గనక నడిస్తే మీకు హాని చేయాలనుకున్నటువంటి వారు మీ నుండి దూరం అయిపోవుదురుగాక. ఆమేన్. నీకు కీడు చేయి పెట్టాలనుకున్నటువంటి వాడు నీ నుండి దూరం అయిపోవునుగాక. ఇశ్రాయేలీల ప్రజలను తరుముతున్నటువంటి ఐగుప్త ప్రజలను దేవుడు చూశాడు. వీరు నా ప్రజలు, వీరు ఎన్నుకోబడినటువంటి వారు, వీరు పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించగలిగినటువంటి వారు కనుక నేను కలుగు చేసుకోవాలని చెప్పి తన దూతను పంపిస్తే ఇశ్రాయేళ్ల ప్రజలకు ఐగుప్త ప్రజలకు మధ్యలో నిలబడ్డారంట. వారి చుట్టూ చీకటి గమ్మింది, వీరి చుట్టూ వెలుగు కలిగింది. దేవునికి స్తోత్ర చేద్దామా. ఈరోజు నీవు 2025వ సంవత్సరంలో అధైర్యపడుతున్నావేమో. ఏ విషయంలో అధైర్యపడుతున్నావో నాకు తెలియదు, కానీ నేను ఆరాధించేటటువంటి దేవుడు అంటున్నటువంటి మాట, ధైర్యముగా ఉండండి, ధైర్యముగా ఉండండి, మేలు చేస్తాను, మీ మధ్యలో నడుస్తాను. ఎంతమందికి అనుకుంటున్నారు మా మధ్యలో నడవాలని? ఎంతమంది అనుకుంటున్నారు? అందరి మధ్యలో నడుస్తాడు దేవుడు. ఆమెన్, హల్లెలూయా. అబ్రహాముతో నడిస్తే, దేవుడు అబ్రహాముతో నడిస్తే అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడంట. 24వ అధ్యాయం 1వ వచనములో ఉంటుంది. ఆది కాండము 24వ అధ్యాయం 1వ వచనములో చదవండి. 24వ అధ్యాయం 1వ వచనము. దేవుడు అబ్రహాముతో ఉంటే, అబ్రహాము బహుకాలము గడిసిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించబడాలి అంటే దేవుడు మనకి తోడుగా ఉండాలి. ప్రియులారా, యోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రతి అడుగు ఎక్కడ పడిందంట? నేతిలో పడిందంట. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. 23వ కీర్తనలో అంటాడు కదా, నా గిన్నె నిండి పొల్లిపోతూ ఉన్నది, కృపాక్షేమములే నా వెంట వచ్చుచూ ఉన్నవి, చిరకాలము దేవుని మందిరములో నేను నివసిస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరము మొట్టమొదటి ఆరాధనలో ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలారా గమనించండి, ధైర్యంగా ఉండండి. నా దేవుడు మేలు చేయబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరంలో మీ మధ్యలో నడవబోతున్నాడు. నీ గిన్నె నిండి పొంగి పొర్లిపోవునుగాక, కృపాక్షేమములు మీ వెంట వచ్చునుగాక. అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు మీ కుటుంబాలను కూడా ఆశీర్వదించునుగాక. నోవాహు బిడ్డలను ఆశీర్వదించిన దేవుడు నిన్ను నీ బిడ్డలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.